శాంతిప్రసాద్ గారు, మొన్న జనసేన కమాండర్ ఇన్ చీఫ్ ఆయన విరాళాలు ఇలా వస్తుంటే వద్దని నిర్మోహమాటంగా వెనక్కి తిప్పి పంపించారు. దగ్గర 7-8 మంది వచ్చి. అండ్ అటువంటి 245 కోట్ల రూపాయలండి, 245 కోట్ల రూపాయలు తిప్పి పంపించాడు. చూడండి, అంటే మ్యాగ్నానిమిటీ ఆఫ్ ఎ లీడర్ ఎలా ఉంటుంది అనేది. ఆయన ఏంటంటే ఆయన సినిమాలు చేసుకుంటా వచ్చిన 4 రూపాయలు 2 రూపాయలు పార్టీ కోసం పెట్టుకొని ఎవరిని అర్థించకుండా ఈ బాండ్స్ జోలికో విరాళాల జోలికో పోకుండా తీసుకున్నా కూడా పారదర్శకంగా తీసుకుంటున్నాడు. ఆయన విరాళాలు ఇచ్చి ఎవరు ఇస్తున్నారో చెప్పండి. బట్ ఎవరైనా ఏదైనా ఆశించి వచ్చి ఇస్తుంటే మాత్రం నిర్మోహమాట తిరగొట్టి పంపిస్తున్నాడు. ఒక ప్రిన్సిపల్ సెట్ చేశాడు. ఇది బహుశా శాంతిప్రసాద్ గారు ఇంతవరకు పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో ఇదొక ఖచ్చితంగా ఇది లిఖించదగిన ఘట్టంగానే మనం చూడొచ్చా? వాసుదేవన్ గారు, నేను మీకు ఇప్పుడు ఒక విషయాన్ని బ్రేక్ చేయదలుచుకున్నాను. యాక్చువల్గా ఇది నాకు పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరిగిన సంభాషణ. నేను పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణతో, బహిరంగంగా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణతో, ఒకరోజు ఆయన నేను ఒంటరిగా ఒక ప్రశ్న వేశాను. సార్, మన పార్టీకి మీరు నిజంగా నోరు తెరిచి అడిగితే బోల్డని విరాళాలు వస్తాయి. మీరు ఈ 10 రూపాయలు 20 రూపాయలు 25 రూపాయలకి 100 రూపాయలు ఇచ్చే కార్యకర్తల నుంచి సొమ్ములు ఆశిస్తే అసలు మనం ఏ మేరకు సక్సెస్ అవుతాము? మీరు ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు అని అడిగారు. ఆయన చెప్పిన మాట ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కదండి, ఆ రోజు చెప్పిన మాట ఇది 2018-19 మధ్యలో జరిగిన సంభాషణ. ప్రసాద్, ఒకసారి నేను నోరు తెరిచి అడిగితే 100 కోట్లు తక్కువ లేకుండా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకొని పార్టీని నడిపితే రేపు నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వాళ్ళకి ఫేవర్స్ చేయాలి. నా నెత్తి మీద ఎక్కి నేను ప్రజలకు కస్టడీగా ఉండి ప్రజాస్వామ్య కస్టడీగా ఉన్నప్పుడు నా నెత్తి మీద ఎక్కి ఒకడు నన్ను నా నిర్ణయాన్ని ప్రభావితం చేస్తానంటే నేను అంగీకరించను. అది అల్టిమేట్ గా ప్రజల యొక్క భవిష్యత్తుని, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని, రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తుంది. ఒక వ్యక్తికి నాకు ఎన్నికల కోసం ఫేవర్ చేశాడని వాడికి నేను అధికారంలోకి వచ్చిన ఫేవర్ చేయడం అంటే ఇక నేను పవన్ కళ్యాణ్కి మిగిలి ఏంటి ఉపయోగం? నేను ఆచరిస్తున్న, నేను ప్రవచిస్తున్న ఆ నీతి నిజాయితీ గల సమాజం కావాలనే మాటలకు అర్థం ఏముంది? కాబట్టి నేను అంగీకరించను అని అన్నాడు. అప్పుడు ఇంకా వేరే ఇతర ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, చాలా అద్భుతమైన మాట. ప్రసాద్, నాకు ఆస్తి పాస్తుల మీద సొమ్ముల మీద వ్యామోహం లేదు. నిజంగా నాకు ఆ వ్యామోహం ఉన్నట్లయితే నాకు ప్రతి సినిమాకి వచ్చే డబ్బులు 50% డబ్బులు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల భూముల మీద పెడితే ఈ రోజుకి కనీసం ఒక 200 ఎకరాలు తక్కువ లేకుండా నా చేతిలో ఉండేది. ఈ 10 సంవత్సరాల్లో ఈ ఎకరం ఈ రోజు ఎంత లేదన్నా ఒక 10 కోట్లు వేసుకున్నా ఎంత విలువైన ఆస్తి ఉంటుందో మీరు ఆలోచించండి. నా రాజకీయ పార్టీ నడపాలంటే అందులో 10 ఎకరాలు 20 ఎకరాలు ఏమైనా నాకు సరిపోతుంది. కానీ నాకు మొదటి నుంచి కూడా డబ్బు మీద వ్యామోహం లేదు. నాకు తీసుకోవటం కన్నా ఇవ్వటం అనే దానికి నాకు ఆనందం ఎక్కువ అనే మాటలు చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఆయన స్వయంగా ఆచరించి చూపించాడు. 245 కోట్లు తిప్పి పంపించడం అంటే ఆషామాషి విషయం అయితే కాదు. అది ఎందుకు తిప్పి పంపించాడు? ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తులు ఈయన నుంచి ఆశిస్తడం మొదలెట్టారు. ఆశించేదాన్ని ఆయన ఎప్పుడు అంగీకరించాడు. నువ్వు స్వచ్ఛందంగా వచ్చి పనిచేయి, పార్టీ నిర్మాణానికి, పార్టీ అభివృద్ధికి కృషి చేయి. నీ యొక్క సేవ, నువ్వు చేస్తున్న కృషి పార్టీ నిర్మాణానికి పూర్తిగా సహకరించి దోహదపడితే నేను నీకు బాధ్యతలు అప్పగిస్తాను, తదనుగుణంగా నిన్ను ఎలివేట్ చేస్తాను తప్పితే ఆశించి మటుకు నా పార్టీకి ఎవడూ రావద్దని మొదటి నుంచి వచ్చిన ప్రతి వాడికి చెప్తున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందేమో కానీ ఆయన ఎప్పటి నుంచో ఈ సిద్ధాంతాలు పెట్టుకుని ఉన్నాడు. 2018 నుంచే నేను ఆయనతో డిస్కస్ చేసినప్పుడు, ఎందుకంటే నేను 2018లో జాయిన్ అయ్యాను ఉగాది నాడు. అప్పుడు మాకు జరిగిన వ్యక్తిగత సంభాషణలు ఆయన బయట వాళ్ళతో ఎంతమంది డిస్కస్ చేశారో నాతో డిస్కస్ చేసింది. కాబట్టి నేను బహిరంగంగా పవన్ కళ్యాణ్ క్షమాపణతో ఈ విషయాన్ని ఇప్పుడు మీ ద్వారా నేను బయటపెట్టాను.